హాయ్ హలో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే మా అపార్ట్మెంట్ టూర్ నేను మీతో షేర్ చేస్తున్నాను. మా అపార్ట్మెంట్లోకి అసలు ఎలా ఎంటర్ అవ్వాలి, రూల్స్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇక్కడైతే ఏం పెద్దగా రూల్స్ లేవు కానీ సింపుల్ రూల్స్, కానీ బాగా అనిపించింది నాకైతే. మనకైతే కనుక హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఈ మామూలు అపార్ట్మెంట్స్లో వాళ్ళకైతే వాచ్మెన్ ఉంటాడు, ఎవరైనా వస్తుంటే అడుగుతాడు ఎవరింటికి వెళ్ళాలి, ఏ ఫ్లాట్కి వెళ్ళాలి. అదే మేమైతే హైదరాబాద్లో ఉన్నప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవాళ్ళం. అక్కడైతే ఫ్రంట్ గేట్ దగ్గర సెక్యూరిటీ హంగామా అసలు మామూలుగా ఉండదు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే డీటెయిల్స్ తీసుకొని మనకు ఒక యాప్ ఉంటుంది, దాంట్లోకి వాళ్ళ డీటెయిల్స్ పూర్తయిన తర్వాత మనకి ఫోన్ వచ్చి మనం ఓకే చేస్తే గనక అప్పుడు లోపలికి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దానికోసం మాన్యువల్గా ఎంత వర్క్ చేయాలో వాళ్ళు చేస్తారో నాకు తెలుసు. అలా అని కాదు, మన సిస్టమ్ అది. కానీ ఇక్కడ సిస్టమ్ ఎంత సింపుల్గా ఉందంటే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎవ్వరూ ఉండరు, ఏ హంగామా ఉండదు. ఇది మా అపార్ట్మెంట్ ముందనమాట. ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ నుంచి సమ్మర్కి వచ్చేసాం కాబట్టి ఫ్లవర్స్ చూసారు కదా. మొన్నటి వరకు వింటర్లో స్నో అంతా వచ్చి ప్లాంట్స్ పెద్ద పెద్ద మొక్కలతో సహా అన్నీ ఖరాబ్ అయిపోయి ఉంటాయి. స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయ్యి సమ్మర్ రాగానే ఇట్లా ఫ్లవర్స్ భలే విచ్చుకొని చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. ఇక్కడ నిల్చుంటే భలే ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి చోట కూడా ఫ్లవర్స్ మనకి మొక్కలేమో గ్రీనరీగా, ఇది చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కడ చూసినా భలే అందంగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ సమ్మర్ అయితే మాకు జస్ట్ స్టార్ట్ అయింది అంతే సమ్మరు. ఇది మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడు. నేను ఇందాక చూపించింది ఒక సైడు, ఇది బ్యాక్ సైడ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. నేను జస్ట్ చిన్న చిన్నగా అయితే కవర్ చేశాను. ఈ రైట్ సైడ్ ఇంకొంచెం ముందుకెళ్తే బ్యాడ్మింటన్ కోర్టు, వాలీబాల్ కోర్ట్, ఫుట్బాల్ ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అయితే కిడ్స్ పార్క్, ఇంకా స్విమ్మింగ్ పూలు అలా ఉంటాయి అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ గేటు. ఇక్కడ ఏంటి అంటే కనుక ఇది ఫస్ట్ డోరు. ఈ ఫస్ట్ డోర్ అయితే ఎవరికైనా ఎలా అయినా ఓపెన్ అయిపోతుంది. మనం ఇలా చేత్తో కూడా తీసుకోవచ్చు. ఇన్ కేస్ అలా చేత్తోలో చిన్నపిల్లలు కానీ ఓల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే అలా తీసుకోలేమంటే గనక జస్ట్ ఇలా బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది. బాగుంది కదా. నాకు ఇక్కడ చూడటం కాబట్టి నాకైతే బాగా నచ్చింది. ఈ లోపల ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు, కానీ ఇక్కడే సెకండ్ డోరు యాక్సెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంటర్ అవుతుంది. ఇది డోర్ ఓపెన్ చేయాలంటే కనుక మన అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఇలా మ్యాగ్నెట్ ఇస్తారు. ఈ మ్యాగ్నెట్ మనం ప్రెస్ చేస్తే అప్పుడు ఆ డోరు ఇదిగో ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. కాకపోతే వాళ్ళు 2 కీస్ 2 మ్యాగ్నెట్సే ఇస్తారు. ఇన్ కేస్ ఫ్యామిలీలో 3 మెంబర్స్ 4 మెంబర్స్ అట్లా ఉండి వాళ్ళందరూ బయటకు వెళ్ళి వర్కింగ్ స్కూల్కి అట్లా వెళ్ళాలి అంటే గనక మనం కింద అప్లికేషన్ ఇచ్చి అప్లై చేస్తే గనక మనకి నెంబర్స్ ఇస్తారు. చూసారు కదా, డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయింది. అది ఎవ్వరు ఓపెన్ చేయలేరు అనమాట. ఇలా చెప్పాను కదా, నెంబర్స్ ఇస్తారు. ఇలా మనకి పర్టికులర్ నెంబరు. కాకపోతే ఆ మ్యాగ్నెట్ మనం బై చేయొచ్చు. ఆ బై చేయడానికి ఛార్జెస్ ఉంటాయి. ఒకవేళ చెయ్యము, మనకి ఫ్రీ కావాలంటే కనుక ఇలా నెంబర్స్ ఇస్తే మనకి ఇచ్చిన 2 నెంబర్స్ ప్రెస్ చేస్తే మన ఫోన్కి కాల్ వస్తుంది. అది మనం ఓకే చేసి 1 ప్రెస్ చేస్తే కనుక అప్పుడు ఆ డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇది మా కింద లాబీ అనమాట. ఈ లాబీ అయితే చాలా నీట్గా పీస్ఫుల్గా భలే ఉంటుంది. నాకు బాగా నచ్చుతుంది. ఇది వచ్చేసి మనం బయట నుంచి వెజిటేబుల్ ట్రాలీస్ కానీ అంటే కార్లో వస్తే కనుక కింద సెల్లార్ నుంచి లిఫ్ట్లో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మీకు చూపించడానికి నేను లాబీలో నుంచి వచ్చాను అనమాట. ఇవి మన సూట్ కేసులు కానీ ట్రాలీస్ కానీ ఇన్ కేస్ ఎయిర్పోర్ట్ నుంచి మనం క్యాబ్లో వస్తే
కింద సెల్లార్కి వెళ్ళాం కదా, లాబీకి వస్తాం. అవి తెచ్చుకున్నప్పుడు ఇవి ఇలా తీసుకొని ఈజీగా వెళ్ళడానికి భలే డిజైన్ చేశారు కదా, నాకు అదొకటి బాగా నచ్చింది. అక్కడ మనం ఇన్ కేస్ క్యాబ్ బుక్ చేసుకుంటే కనుక కూర్చోడానికి చైర్స్, యాక్చువల్గా సోఫా కూడా ఉంటుంది. అదేదో క్లీనింగ్కి పక్కన పెట్టారు, తీసుకెళ్ళి పక్కన క్లీన్ చేస్తున్నారు. అక్కడ డోర్ చూసారా, బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. ఇదంతా మా కింద లాబీ అనమాట. మనం కూర్చొని ఇన్ కేస్ ఎవరి కోసమైనా వెయిట్ చేయడం. ఇక్కడే కింద ఆఫీసు, ఆ ముందుకెళ్తే జిమ్, ఫంక్షన్ హాలు, ఇట్లా అన్నీ ఉంటాయన్నమాట. ఇది లోపలికి మన అపార్ట్మెంట్స్లోకి ఎంటర్ అవ్వడానికి అనమాట. ఇక్కడ కూడా ఒక డోర్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్గానే ఎవరికైనా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఇది ఉండదు కదా, ఇది ఓపెన్ అవుతుంది. కాకపోతే ఇలా క్లోజ్డ్గా ఉంటుంది, ఓపెన్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ వరుసగా లిఫ్ట్లు అయితే ఉంటాయి మనం పైకి వెళ్ళడానికి. ఇది మెయిల్ బాక్సెస్, ఇది అందరికీ తెలిసిందే. మనకి ఏమైనా లెటర్స్ వస్తే కనుక ఇందులో ఉంటాయి. మనం దగ్గరున్న కీతో మాత్రమే ఓపెన్ అవుతుంది. తీసుకొని మనం కింద నుంచి వస్తే కనుక వెళ్ళొచ్చు. ఇక్కడ లిఫ్ట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా, ఆ లిఫ్ట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎవరైనా గెస్ చేయగలరా? లిఫ్ట్లో ఒక విచిత్రం ఉంటుంది. ఆ విచిత్రం ఏంటి అని అనుకుంటున్నారా? తెలిసిన వాళ్ళైతే ఈ పాటికి గెస్ చేసి ఉంటారు. తెలియని వాళ్ళకైతే నేనే చూపిస్తున్నాను, చూడండి. ఇంకా అబ్జర్వ్ చేశారా? చెప్పనా, 11 ఉంది, 12 ఉంది, అక్కడ 13 లేదు. నేను ఇది వరకు విన్నాను, చదివాను. అది నిజమా, ఈ రోజుల్లో ఇంకా పాటిస్తున్నారా అనుకోవచ్చు. అది ఉండేది కెనడాలో లిఫ్ట్. ఇది మా హస్బెండ్ యూఎస్ వెళ్ళినప్పుడు తీసిన లిఫ్ట్ అనమాట. ఇందులో కూడా 13 లేదు. ఎక్కడ మీరు ఎన్ని లిఫ్ట్లు, ఇది ఇంకొక లిఫ్ట్ అనమాట, అదే వేరే చోట లిఫ్ట్, షాపింగ్ మాల్లోది. ఇక్కడ కూడా 13 నెంబర్ లేదు. నేను ఇదివరకు విని నిజంగా ఇప్పటికీ పాటిస్తున్నారా అని అనుకునేదాన్ని. చూసారు కదా, ఎక్కడ యుఎస్లోనూ కెనడా వరకే తెలుసు నాకు, ఇంకా వేరే కంట్రీస్లో కూడా ఉండదంట. చూసారు కదా, ఎక్కడ 13th నెంబర్ అయితే లేదు. ఇది అయిపోయిన తర్వాత పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉల్టా పుల్టా కొన్ని సిస్టమ్స్ చాలా బాగుంటాయి, కొన్ని ఏమో మనకి రివర్స్ ఉంటాయి అన్నమాట. మనం కీ కిందకి పెట్టి మనం రైట్ సైడ్కి తిప్పితే డోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అలా కాదు, కీ పైకి పెట్టాలి, రైట్ సైడ్కి తిప్పితే డోర్ ఓపెన్ అవుతుంది. ఇది ఒక విచిత్రం అనమాట. స్టార్టింగ్లో నాకు కొంచెం అలవాటు కదా, కిందకి పెట్టడం అలా అలవాటు అయ్యేది. ఈ స్విచ్చెస్ కూడా సేమ్ మనకి కాకుండా ఉల్టా పుల్టా అనమాట. ఇది స్విచ్ ఆన్ ఉంది అనుకుంటున్నారు కదా, కాదు, ఆఫ్ ఉంది. ఇప్పుడు మనకి ఆఫ్ లాగా మన ఇండియా ప్రకారం అయితే ఆఫ్ ఉంది కదా, ఆ ఆఫ్ ఉన్న దాంట్లో ఇక్కడ ఆన్ అవ్వడం అనమాట. ఈ ఉల్టా పుల్టా ఏంటో నాకు స్టార్టింగ్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది, కానీ జస్ట్ అలవాటు అయిపోయింది. కానీ స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే నాకు ఉల్టా పుల్టా, కార్ డ్రైవింగ్ కూడా అంతే కదా, మనకి లెఫ్ట్ సైడ్ ఉంటే వీళ్ళకి రైట్ సైడ్ ఉంటుంది. అది మన ప్రకారం ఆఫ్లో ఉంటే ఇక్కడ లైట్ ఆన్ అయ్యి ఉంది. సేమ్ అటు సైడ్ కూడా అంతే, పైనకు ఉన్నాయి కదా అది ఆన్ ఉంటాయి, ఆఫ్ ఉంటాయి. ఇలా కిందకి పెడితేనేమో ఆన్ అవుతాయి. చూసారు కదా, లైటింగ్ వచ్చింది. అట్లా ఉల్టా పుల్టా ఉంటాయి అన్నమాట. నాకు నిజంగా ఉల్టా పుల్టా పీపుల్ అంటే ఏంటో అనుకున్నాను, జస్ట్ మీతో షేర్ చేయాలనిపించింది. ఇదే అండి మా దానికైతే హోమ్ టూర్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇక్కడ వరకే ఇంకా లెంగ్దీ అయిపోయింది, లేకపోతే చూపించేదాన్ని. ఈ వీడియోలో కూడా ఒక 3 థింగ్స్ అయితే కవర్ చేశాను కదా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నా ఫర్దర్ వీడియోస్ కోసం ఇలాంటి వీడియోస్ నేను మీకు ఇంకా చాలా షేర్ చేస్తాను. ఆల్ అన్న బటన్ ప్రెస్